brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పెద్దల సభలో ప్రజాగళం వినిపించాం, ప్రజా సమస్యల్ని ప్రస్తావించాం, రఫ్వాడించాం, సమాధానాలు రాబట్టామంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఈ బడ్జెట్ సెషన్ ని షేక్ చేశామని బీఆర్ఎస్ చెప్తుంటే సభలో సమాధానం చెప్పినా అర్థం కాలేదంటూ అధికార పార్టీ వీళ్ళకి కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసినా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. శాసన మండలిలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నుంచి మొదలు పెడితే ఎండిన పంటల వరకు అన్ని సమస్యలపై ఆందోళనలు చేశామన్నారు గులాబీ నేతలు. శాసన మండలి లోపల బయట ప్రజా సమస్యలపై గళం విప్పామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరం కూడా చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి మండలి ప్రారంభమయ్యే ముందు ప్రతిరోజు ఉదయం కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మొదటి రోజు పసుపు పంటలు మరి వాటికి మద్దతు ధరకు సంబంధించిన అంశం, రెండవ రోజు మిర్చి రైతులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాల గురించి, మూడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది, దాని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినటువంటి అంశం, అట్లానే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మీరు ఇవ్వనటువంటి అంశం, అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇంకొక రోజు, తులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి అంశాన్ని ఇంకొక రోజు. తెలంగాణ అప్పులపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలకు సీఎం చెప్పిన లెక్కలకు పొంతనలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 4,42,298 కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ అప్పు జిఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం 26%. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి 8 లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం. అప్పులపై కవిత చెప్పిన లెక్కలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మీరు జైల్లోకి పోకముందున్న అప్పులే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. దాని తర్వాత చేసిన అప్పుల గురించి బహుశా కల్వకుంట్ల కవిత గారికి వారి కుటుంబ సభ్యులు చెప్పనట్టు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మేము తప్పు చేసినాము అని చెప్పి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ కుటుంబంపై ఉంది. సభలో మహిళలను ఉద్దేశించి సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తే మహిళల పట్ల తమ ప్రభుత్వం బాధ్యతగా మాట్లాడుతుందని మంత్రులు కౌంటర్ ఇచ్చారు.